యేసు క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ఒక మర్మము మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఏది కూడా తనకిష్టం వచ్చినట్టు, తనకున్న అధికారం బట్టి తనకిష్టం వచ్చినట్టు ప్రవర్తించే దేవుడు కాదు. ఒక చిత్తాన్ని మనుషులకు ఇచ్చాడు, అలాగే కొన్ని నియమాలు ఉంచాడు. ఒక్కొక్కసారి బయట నుంచి చూసే వ్యక్తులకి అర్థం కానప్పుడు మీరు అంధభక్తులు అంటారు, మీరు ఏంటి మెదడు లేని గొర్రెలు అంటారు. కానీ దేవుని యొక్క కార్యాలు చూసినప్పుడు ఎంత ఉద్దేశపూర్వకంగా, ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎంత ఉద్దేశపూర్వకంగా జరిగిస్తున్నాడో మనము గమనించవచ్చు. ఈరోజు నీ రక్షణ కార్యము చూసినట్లయితే, నీ కొరకు నువ్వు రక్షించబడడానికి రక్షణ సువార్తను నీకు వచ్చేలాగా చేశాడు, ఆ రక్షణ సువార్త అర్థమయ్యేలాగా చేశాడు. ఈరోజు ఎంతో మంది రోడ్డు మీద వెళ్తున్నారు, వాళ్ళందరికీ కూడా ఎక్కడో ఒక దగ్గర రక్షణ సువార్త బోధించబడి ఉండొచ్చు, కానీ వారికి అర్థం కాకుండా పరిశుద్ధాత్మని తిరస్కరించాడు. కానీ ఆయన మా సెలవిచ్చిన ప్రకారం నీ తల్లి గర్భములో నుంచి ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మీరు కూడా ఒక సమయంలో ఆయన రక్షణను నిరాకరించవచ్చు. తర్వాత ఎన్నో ప్రయత్నాల ద్వారా మళ్ళీ మిమ్మల్ని ఆ స్థానంలోకి తీసుకురావడానికి ఆయన ప్రయత్నించాడు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క కృపా వర్తమానం కూడా ఎంతో మంది బోధిస్తున్నప్పటికీ చాలా మందికి అర్థం కాదు. కానీ దేవుని మనం స్తుతులు చెల్లించాలి, ఎందుకంటే అది అర్థము చేసుకొని దాని ప్రకారము జీవించేలాగా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఆమేన్. సో ప్రతిది కూడా ఆయన ఉద్దేశపూర్వకంగా చేస్తాడు. ఆయన చేసినప్పుడు కూడా ఆయన కొన్ని నియమాలు, కొన్ని ప్రిన్సిపల్స్, ఆయన కొన్ని సూత్రాలు మనకి వాక్యంలో పెట్టాడు. సో ఒక్కొక్కసారి అంధభక్తులు అన్నప్పుడు నిజమే అయిపోతుంది, ఎందుకంటే మనము ఆ సూత్రాలు నేర్చుకున్నప్పుడు గుడ్డిగా నమ్మడం మాత్రమే కాదు, కానీ ప్రత్యక్ష జ్ఞానముతో నమ్మినప్పుడు దేవుడు ఏది ఎందుకు చేస్తున్నాడు అనేది ఆ సూత్రాలు మీకు అర్థమైనప్పుడు మీరు ఇంకా దేవుని యొక్క వాగ్దానాల్లో సులువుగా నడవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు మనం విమోచన కార్యము తీసుకుందాం. విమోచించబడము అంటే ఏంటి? ఎవరైనా కోల్పోయిన వారు లేదంటే తప్పిపోయిన వారిని తిరిగి కొనడానికి విమోచన అనే పదము వాడేవారు. సో విమోచించడం అంటే తిరిగి కొనుక్కోవడం. దేవుడు సర్వాధికారి, సర్వోన్నతుడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠనం. మాట ద్వారా సెలవిస్తే ఏదైనా జరుగుతుంది. కానీ ఆయన విమోచన కార్యం వచ్చినప్పుడు మీరు విమోచింపబడుదురుగాక అని ఎందుకు అనలేదు? ఆయన మాటలో శక్తి తగ్గిపోయిందా? ఆయన మాటలో శక్తి కాదు, కానీ ఆయన కొన్ని సూత్రాలు, ఆయన చెప్పిన దాని ప్రకారము మనము నడవడమే కాదు, ఆయన కూడా ఆయన మాటకు లోబడి ఉంటాడంట. కీర్తనలు 138 2వ వచనంలో ఏమని ఉంటుందంటే, నీవిచ్చిన వాక్యమును, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నువ్వు గొప్ప చేసి ఉన్నావు. అంటే ఆయన ఏం మాట అయితే పలుకుతాడో ఆ మాటకు ఆయన కట్టబడి ఉంటాడు. అందుకే మన దేవునికి ఉన్న పేరు ఏంటంటే మాట తప్పని దేవుడు, మారని దేవుడు. విమోచన కార్యము చేయడానికి వచ్చినప్పుడు కూడా ఆయన ఒక నియమాన్ని ఉంచాడు. ఇజ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు కూడా ఆయన ప్రతీది కూడా ఎలాంటి నియమాల్లో నడవాలో ఆయన రాశాడు. లేవికాండము 25వ అధ్యాయం 49వ వచనం. ఒక వ్యక్తి విమోచించబడాలి అంటే ఏం జరగాలో ఆయన నేర్పిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాక్యము నాకు అర్థం అవును గాక అని చెప్పండి. లేవికాండం 25:49. వాని పినతండ్రియే గాని, పినతండ్రి కుమారుడే గాని, వాని వంశములోని వాని రక్త సంబంధియే గాని వాని విడిపించవచ్చు. కావలసిన క్రయధనము వానికి దొరికిన యెడల తన్ను తాను విడిపించుకొనవచ్చు. సో ఒక వ్యక్తి విడిపించబడాలి అంటే ఆయన కుటుంబములో నుంచి, అంటే ఆయన రక్త సంబంధికులే ఆ వ్యక్తిని విడిపించవచ్చు. వేరే వాళ్ళు ఆ వ్యక్తిని విడిపించలేరు. విమోచన అంటే క్రయధనం అంటే ఆ డబ్బులు, ఆ వెల చెల్లించడానికి వేరే వ్యక్తికి సామర్థ్యం ఉన్నా కూడా, నువ్వు రక్త సంబంధివా అయితే నే విమోచించు, నువ్వు రక్త సంబంధి కాకపోతే విమోచించకూడదు. యేసుక్రీస్తు కూడా ఆయన వచ్చినప్పుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడంట. సో తప్పిపోయిన మనల్ని తిరిగి కొనాలి అంటే ఒక నియమం ఉంది. ఏంటది? ఆయన మనకు రక్త సంబంధిగా మారినప్పుడే మనలను ఆయన విమోచించగలడు. అందుకే ఆయన ఏం చేశాడు? ఆయన అక్కడి నుంచి ఆర్డర్ చేయడం కాదు, ఆయన శరీరములో రక్త మాంసముల ద్వారా ఈ లోకానికి వచ్చి, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం,
హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాది మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎంత ఉద్దేశపూర్వకంగా ఏ సూత్రమైతే అది ఇచ్చాడో ఆయన కూడా అందులో నడవడానికి రక్త మాంసాలు లో పాలిభాగస్తుడై దేవాది దేవుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు, ఆయన ఒక మానవునిగా తగ్గించుకొని రక్త మాంసాల్లో ఎందుకు వచ్చాడు అంటే ఆ రక్త సంబంధం ఉంటేనే నిన్ను నన్ను విడిపించగలడు. అందుకే మనల్ని ఆయన విడిపించడానికి ఆయన రక్తములో వచ్చాడు. సో ప్రతిదీ కూడా ఇంత ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడు. ఆయన మాట ఇచ్చిన తర్వాత ఆ సూత్రానికి లేకపోతే ఆ మాటకి విరోధంగా ఆయన కూడా నడవలేడు. ఈ యేసుక్రీస్తు జీవితంలో మాత్రమే కాదు కానీ గొప్ప గొప్ప రాజుల చరిత్ర మనం చూసినట్లయితే ఆయన మాట ఇచ్చాడు కాబట్టి ఆయన ఆస్తినే అమ్మేశాడు. ఆయన మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాటకు లోబడి ఆయన ఏమైనా చేస్తాడు అన్న మాటలు మీరు విని ఉంటారు. వాక్యంలో మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయములో యెఫ్తా అనే ఒక రాజును మనకు పరిచయం చేస్తున్నాడు. ఈ యెఫ్తా రాజు ఇజ్రాయెల్ రాజుగా ఉన్నప్పుడు అమ్మోనీయులు ఆయన మీద దాడి చేయడానికి వస్తాడు. అప్పుడు ఆయన దేవునితో ఒక వాగ్దానం చేస్తాడు, ప్రభువా, అమ్మోనీయులపై నాకు విజయము దయచేస్తే, వీరిని గనక నేను గెలిచినట్లయితే నేను ఇంటికి వెళ్ళగానే మొదటిగా నాకు ఏది ఎదురు వస్తుందో ఆ వస్తువే కానీ ఆ వ్యక్తియే కానీ అది నీకు అర్పణగా ఇస్తాను అని ఒక మాట పలుకుతాడు. ఆయన మొక్కుబడి చేసుకున్న ప్రకారము ఆయన యుద్ధంలో గెలుస్తాడు. యుద్ధంలో గెలిచి ఇంటికి రాగానే ఆయనని మొట్టమొదటిగా ఎదుర్కొంది ఎవరో తెలుసా? తన సొంత కుమార్తె. యెఫ్తా చాలా బాధపడిపోతాడు, ఆయన గుండె పగిలిపోతుంది. కానీ మాట ఇచ్చాడు, ఏమని? నాకు మొదటిగా ఎవరు ఎదురుగా వస్తే వారిని నీకు ఇచ్చేస్తాను అని. తను ఎంతగానో ప్రేమించిన కూతుర్ని ఆయన మాట ప్రకారము ఆయన మొక్కుబడిగా చెల్లించాడు. అదే సూత్రాలలో యేసుక్రీస్తు కూడా ధర్మశాస్త్రంలో నడిచినప్పుడు ప్రతీది కూడా ఆయన నెరవేర్చుకుంటూ ఆయన మాట ఇచ్చిన ప్రకారం ఆయన చేసుకుంటూ వచ్చాడు. నూతన నిబంధనలోకి వచ్చేసరికి ఆయన ఒక మాట ఇస్తున్నాడు మనందరికీ బలలో పాల్గొంటుండగా, నేను పొందిన గాయాల చేత మీకు స్వస్థత. మీరు ఈ లోకములో అనారోగ్యంలో ఉంటాడు. ఆ అనారోగ్యము ద్వారా మీ శరీరములో ఎంతగానో బాధ, ఎంతో నొప్పి, ఆ అనారోగ్యము ద్వారా మరణం, అవన్నీ కూడా పోవాలి అంటే ఆ శిక్ష ఒకరు భరించాలి, ఆ శాపము ఒక భరించాలి. ఆ నియమము దాటి ఆయన చేయలేడు. యేసు నామంలో ఆయనకున్న అధికారం బట్టి అందరూ స్వస్థత పొందుదురు గాక అని ఎందుకు పలకలేదు? ఎందుకంటే ఈయన రాజ్యములో ఒక నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు మనం అర్థం చేసుకోవాలి. ఆ నియమము, ఆ మాటకు ఆయనే లోబడి తన్ను తాను తగ్గించుకొని రక్త మాంసాల్లో వచ్చి ఆయన శరీరము చీల్చబడేలాగా, ఆయన వీపు దున్నబడేలాగా ఆయన ఎందుకు అన్ని కొరడా దెబ్బలు తిన్నాడు, ఎందుకు అన్ని గాయాలు తీసుకున్నాడు అంటే నీవు నేను స్వస్థతలో నడవడానికి. అంతగా మాటకు కట్టబడిన దేవుడు, అంతగా ఆయన మాటని హెచ్చించిన దేవుడు. కీర్తనలు 138 ప్రకారము ఆయన నామము కంటే ఆయన వాక్యాన్ని హెచ్చించాడు అంటే, ఇంకొక విధంగా యెహోవా రాఫా అనే నామము కంటే నేను పొందిన గాయాల చేత మీకు స్వస్థత అనే వాక్యానికి ఆయన ఇంకా ఎక్కువ కట్టబడి ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. సో ఈరోజు ఆయన మాట ఇచ్చిన తర్వాత తప్పే దేవుడు కాదు. నీకు స్వస్థత ఇచ్చాను, నేను గాయాలు పొందాను, ఏదైతే దాని కొరకు నేను చేయాలో చేశాను, ఆ నియమములో నడిచాను, ఆ రక్తములో వచ్చాను, శరీరంలో వచ్చాను, ఇవన్నీ చేసి ఎందుకు? నువ్వు నీ శరీరములో ఆ బాధను అనుభవించకుండా ఉండడానికి, నువ్వు నీ శరీరంలో అనారోగ్యంలో ఉండకుండా ఉండడానికి అని చెప్పిన తర్వాత కూడా ఇంకా దేవుడు నన్ను ఎందుకు స్వస్థపరచట్లేదు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడా, ఈ అనారోగ్యము తొలగిస్తాడా అని అనుమానించినప్పుడు అది ఎంత ఎంత గాయాన్ని ఆయన హృదయానికి కలగజేస్తుందో మీరు ఆలోచించండి. యెఫ్తా జీవితంలో మనం చూసినట్లయితే తన మాట కొరకు తన కుమార్తెనే ఆయన దేవునికి ఇచ్చాడు. ఇంకొకసారి యెఫ్తా ఏదైనా వాగ్దానం చేశాడు అనుకోండి, యెఫ్తా నెరవేరుస్తాడా? నమ్ముతారా? ఎందుకు? ఆయన మాట కోసం ఆయన కుమార్తెనే ఇచ్చిన ఆయన ఏం చెప్పినా అది చేస్తాడు అంటారు.
అలాగే దేవుడు కూడా తన మాట కొరకు తన సొంత కుమారుని మన కోసం ఇచ్చాడంట. ఇప్పుడు ఆయన చెప్పిన మాట కొరకు ఆయన ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్న తర్వాత ఆయన మాట నెరవేరదు అనే అనుమానము ఎందుకు వస్తుంది మనకి? ఇంతగా ఆ మాట నెరవేర్చడానికి ఆయన దున్నబడిన శరీరాన్ని మనకు చూపిస్తున్నప్పటికీ కూడా ఆయన స్వస్థపరచలేడు అన్న అనుమానం ఎందుకు కలుగుతుంది? స్వస్థపరచలేడు అన్న అనుమానం పక్కన పెడితే ఆయనే నాకు అనారోగ్యం ఇచ్చాడన్న మాట అది ఎంత భయంకరమైందో ఒకసారి ఆలోచించండి. అంతగా దేవుడు మనల్ని ప్రేమించి, అంతగా ఉద్దేశపూర్వకంగా ప్రతిదీ కూడా మన కొరకు నెరవేర్చి, ధర్మశాస్త్రం నెరవేర్చడం అంత సులువైన విషయం కాదు. కానీ అన్ని ఆజ్ఞలు నెరవేర్చి మన కొరకు విమోచన క్రయధనము చెల్లించి ఈరోజు మన స్వస్థత కొరకు కూడా ఆయన తన వెల చెల్లించిన తరువాత ఆ స్వస్థతలో కేవలము నీ అనుమానము ద్వారా నువ్వు నడవలేకపోతున్నావు. ఈరోజు ఆయన నుంచి విడుదల చేయాల్సిందంతా కూడా నువ్వు చేసావు, కానీ ఈరోజు నువ్వు నమ్మట్లేదు. ఎంతగా ఆయన నామానికి కంటే ఆయన వాక్యానికి కట్టుబడి ఈరోజు ఆ వాగ్దానాన్ని మనకి ఇచ్చాడు. ఆయన వాగ్దానం ప్రకారము నువ్వు స్వస్థత నొంది ఉన్నావు అంటే, నువ్వు స్వస్థత నొందకపోతే ఆయన యెహోవా రాఫా అనే నామాన్ని కూడా ఆయన తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంతగా ఆయన ఆ వాక్యాన్ని హెచ్చించుకున్నాడంట. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కనుక నీతో మాట్లాడినైతే, ప్రభా నా కొరకు నువ్వు ఇంతగా ప్రయాసపడి, ఇంతగా నా స్వస్థత కొరకు ఇంత క్రయధనము చెల్లించిన తర్వాత కూడా నేను ఇన్ని రోజులు స్వస్థతలో నడవకుండా అనుమానించినట్లయితే, ఇంకా నేను ప్రశ్నించినట్లయితే నన్ను క్షమించండి. మీరు పొందిన గాయాల చేత నాకు స్వస్థతను ఇచ్చారు, ఆ స్వస్థత నా కొరకే అని నమ్మి పాల్గొన్నవారు దేవుని యొక్క స్వస్థతలో నడుచుదురుగాక.